ఈ మధ్య కాలంలో జ్వరం ఒక రోజు వచ్చి తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చి చాలా బాధపడుతున్నారండి. అలాంటి వాళ్ళు చాలా మందే కనిపిస్తూ ఉన్నారు. అది సహజంగా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాం. వీళ్ళలో ఉండే లక్షణాలు ఏంటో చెప్పనా? వాళ్ళకి ఒక రోజు లేదా 2 రోజులు జ్వరం వస్తుంది. దాని తర్వాత బాగా కీళ్ళ నొప్పులు, దాంతో పాటు ఈ ముక్కు చివర నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని సాధారణంగా చికున్ గున్యా ఆర్థరైటిస్ లేదా వైరల్ ఆర్థరైటిస్ అని అంటాం. వైరల్ ఆర్థరైటిస్ అన్న చికున్ గున్యా ఆర్థరైటిస్ అన్న దాదాపుగా ఒకటే, ఎందుకంటే కామన్ వైరస్ ఇదంటే చికున్ గున్యా వైరస్. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు. సాధారణంగా ఇది 6 వారాల లోపల, అంటే నెలన్నర లోపల తగ్గిపోతాయి. చాలా మందిలో తగ్గిపోతాయి. కొంతమందిలోనే ఇవి 6 వారాల తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఇది నిజంగా ఆర్థరైటిస్ అంటే వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలేనా, లేకపోతే వైరల్ ఆర్థరైటిస్ తర్వాత వచ్చే కీళ్లవాత సమస్య అని నిర్ధారించాలంటే మాత్రం కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు చేసిన తర్వాత మీరు ఆ వాతంలోకి వెళ్ళారా లేదా అని చూసి డాక్టర్ గారు నిర్ధారిస్తారు. కాబట్టి మీరు ఈ లక్షణాలు చూసిన వెంటనే మీకు కీళ్లవాతం వచ్చిందేమని భయపడాల్సిన అవసరమే లేదు. మంచి మందులు వాడుకుంటూ, మంచి నీళ్లు తీసుకుంటూ, మంచి వ్యాయామం, మంచి ఆహారం తీసుకున్నట్లయితే మీరు ఈ సమస్య నుండి త్వరగా కోలుకుంటారు.